ఎస్, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈసారి 100 సీట్లతో వస్తాం. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా 100 సీట్లు గ్యారంటీ అంటున్నారు హరీష్ రావు. మరోవైపు డలాస్లో మాట్లాడిన ఆ మీటింగ్లో కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మూడోసారి మళ్ళీ ముఖ్యమంత్రిగా నెక్స్ట్ టర్మ్లో కేసీఆర్ గారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారంటున్నారు. ఇలా చాలా ధీమాగా ఉన్నారు బీఆర్ఎస్కి చెందినటువంటి టాప్ లీడర్స్ అంతా కూడా. అసలు ఏం జరుగుతోంది, ఎందుకంత ధీమా, ఎలా ఉండబోతోంది, ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు? మరోవైపు కాళేశ్వరానికి సంబంధించి కొన్ని విషయాల్లో ఆల్రెడీ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులకి అనుగుణంగానే ఇటు కేసీఆర్ గారిని కానీ అలాగే హరీష్ రావు గారిని కానీ పిలుస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది, ఈ విషయానికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు ప్రస్తుతానికి డాక్టర్ దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు, లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ మరి కాసేపట్లో అనలిస్ట్ కూడా జాయిన్ అవుతారు. ప్రస్తుతానికి వీరు ముగ్గురుతో మాట్లాడదాం. సార్, ముగ్గురికి నమస్తే. సార్ యాదవ్ గారు, ముందుగా లింగం యాదవ్ గారు, ఏమిటి బీఆర్ఎస్ ఒక టాప్ లీడర్స్ అంతా కూడా చాలా ధీమాగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. ఓకే, ఏమిటి ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవచ్చు, కాంగ్రెస్ ఎలా చూస్తోంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కోపానిస్టులందరికీ నమస్కారం. డెఫినెట్ గా తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే 10 ఏళ్లు పరిపాలించినటువంటి కేసీఆర్ నియంతృత్వ పరిపాలనను, ఫామ్ హౌస్ పాలనను తెలంగాణ ప్రజలు మళ్ళా కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేసిర్రు. ఇవాళ 10 ఏళ్లలో వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు, 7.5 లక్షల కోట్ల అప్పు, ఇవాళ ఏ దాంట్లో చూసినా అంటే కాళేశ్వరం నుంచి మొదలు పెట్టుకుంటే కాదేది అనర్హం అవినీతికి అన్నట్టు ఇవాళ నీకు గొర్రెల స్కాము, చేపల స్కాము, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, టెలిఫోన్ టాపింగ్, ఫార్ములా ఈ రేసు, ఇవన్నీ కూడా అవినీతి. ఇవాళ అదే విధంగా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ అత్యంతమైన రిచెస్ట్ పార్టీగా ఇంత తక్కువ సమయంలో ఏర్పాటైనది కూడా అది టిఆర్ఎస్ కే. ఇవాళ మనకు తెలుసు దేశంలో ఎవరికి లేనటువంటి ఆస్తులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజల కష్టార్జితమైన సొమ్ముని ఇవాళ కేసీఆర్ ఫ్యామిలీ దోచుకొని దాచుకున్నారు. వాళ్ళకు ఆనాడు తెలంగాణ మీద ఏనాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ మీద ప్రేమ లేదు. వాళ్ళ అధికారం పోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడైన ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇవాళ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. ఇప్పటికైనా మారి ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తారేమో అనుకున్నాం. కానీ ఇవాళ కూడా మళ్ళా కేసీఆర్ కనీసం తెలంగాణ ప్రజలకు ముఖం చూపించుకోలేక నిన్న ఫార్మేషన్ డే అండి, ఫార్మేషన్ డే రోజన్నా కనీసం బయటకు వస్తాడేమో, అమరవీల స్తూపానికి నివాళులు అర్పిస్తాడేమో అనుకున్నాం. కానీ అది కూడా జరగలేదు. కొడుకేమో అమెరికాలో, తండ్రి ఏమో ఫామ్ హౌస్ లా, బిడ్డ ఏమో కొత్త దుకాణం పెట్టుకోవడం, అల్లుడేమో నిన్న వీళ్ళు ముగ్గురు ఓట్లాడుకుంటే నాకేదన్నా అవకాశం ఉంటదేమని ఇవాళ హరీష్ రావు గారు ఆయన ఏమి పడుతుంది మాట్లాడుతున్నారు. ఇంకెక్కడ అధికారం అండి? బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారింది, బీఆర్ఎస్ గా మారుతుంది. ఇంకా అయిపోతుంది, ఇంకా వాళ్ళ బీఆర్ఎస్ అనేది అయిపోయింది. ఇంకా వాళ్ళ కళ అధికారం అనేది బీఆర్ఎస్ పార్టీకి కళ. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలకు ఇవాళ నోటీసులు వస్తుంది. ఇవాళ ప్రజాప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. ఇవాళ కాళేశ్వరం మీద ఎంక్వైరీ నడుస్తుంది. సార్, రాష్ట్ర వ్యాప్తంగా, సార్ ఒక్క సెకండ్, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే క్షేత్రస్థాయిలో మాకు విపరీతంగా క్రేజ్ ఉంది, ప్రజలంతా మమ్మల్ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారు అంటున్నారు వాళ్ళు. అదే చెప్తున్నాను, ఏం కోరుకుంటారని ముఖం చూపించుకోలేకనే 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి నియంతృత్వ పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ప్రజలకు ముఖం చూపించుకోలేకనే కదా ఇవాళ ప్రజలకు వస్తలేరు, కనీసం అసెంబ్లీ కూడా రావట్లేదు. మీరే చెప్పండి, ప్రజాస్వామ్యంలో చట్టసభలు ఉన్నది ఎందుకండి? అంటే అధికారులు ఉంటేనేనా? ప్రతిపక్ష నాయకుడు మరి జీతం తీసుకొని ప్రతిపక్ష బాధ్యత ఎందుకు నీకు చేత కాకపోతే ఇంకొకరికి ఇవ్వాలి కదా. అంటే చట్టసభల మీద నీకు గౌరవం లేదా లేదా? నీకు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు రాజ్యాంగాన్ని గౌరవించలే. కల్వకుంట్ల కుటుంబం ఉంది, రాజ్యాంగమే నడిచింది. ఇవాళనైనా ప్రతిపక్ష నాయకుడు బాధ్యతగా ప్రవర్తించు. ఇవాళ ఇంకెక్కడండి? 10 ఏళ్ల వీళ్ళు ఏనాడైనా రైతుల గురించి మాట్లాడిరా? ఇవాళ దేశ చరిత్రలోనే ఏకకాలంలోనే 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర మాది. ఇవాళ సన్న ఓట్లకు 500 రూపాయలు ఇస్తున్నాం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇవాళ 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ ఈ విధంగా చేస్తే ఇవాళ ఉద్యోగులండి
10 ఏళ్లలో మీరు ఏనాడైనా నియామకాలు చేపట్టిరండి? ఆనాడు గ్రూప్ 1 వేస్తే 3 సార్లు పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీది. ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. Yes, sir. ఎడ్యుకేషన్ Okay. ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇవన్నీ చేస్తుంటే చర్చిద్దాం వీళ్ళు చర్చిద్దాం attention- వారు కూడా ఏమంటున్నారు, వారిద్దరిని కూడా కనుక్కుని ఆ తర్వాత నేను ఒక్క నిమిషం, చర్చిద్దాం. నేను ఒక్క నిమిషం ఇవన్నీ చేస్తుంటే చూసి మతి భ్రమించి ఇంకా హరీష్ రావు ఏది పడితే అదే మాట్లాడుతుండే. నేను అదే చెప్తున్నాండి, వాళ్ళ అధికారం అనేది ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళని మర్చిపోయారు. మేము ఇంకా ఉన్నామని చెప్పుకోవడం కోసం ఇవాళ కవిత అందుకే కొత్త దుకాణం పెట్టింది. నేను ఒక చిన్న విషయం, బీసీలని 10 ఏళ్లలో మరి గుర్తురాని బీసీలు ఇవాళ గుర్తొచ్చిరండి. ఆనాడు 33% ఉన్న రిజర్వేషన్ బీసీల స్థానిక సంస్థల్లో 18% వచ్చింది. మరి దీనికి కారకులు ఎవరండి? ఇవాళ మరి కవితకి ఇవాళ Okay. Yes, sir. ఇవాళ మాట్లాడుతున్న చర్చిద్దాం. బీసీ